హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో వెబ్సైట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, అదేవిధంగా స్థానికేతరుల యొక్క ఒక అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్న వెబ్సైట్ రిజల్ట్స్ అనేవి విడుదల కావడం జరిగింది. అదేవిధంగా మరి బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయనే దాన్ని గమనిస్తే అగ్రికల్చర్ మరియు అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్లో కౌన్సిలింగ్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై ఆఖరుకు తరగతులు. ఈ వారంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఈరోజు ఈనాడు దినపత్రికలు ఇవ్వడం అయితే జరిగిందండి. వెబ్సైట్ ఫలితాలు రావడంతో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్యశాల పరిధిలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఈ వారంలో నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉందని నోడల్ విశ్వవిద్యాలయం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జూన్లో ప్రవేశాలను పూర్తి చేసి జూలై నెలాఖరు నాటికి తరగతులు నిర్వహించాలని భావించడం అయితే జరుగుతుంది. 2024-25లో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల పెంపుదల వల్ల బీఎస్సీ వ్యవసాయ, అదేవిధంగా కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో దాదాపు వాటి సంఖ్య 120కు పెరగడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఈ సంవత్సరం సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలలో కొత్త వ్యవసాయ కళాశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 120 సీట్ల వరకు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈసారి ఆస్ట్రేలియా వెస్టర్న్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహించే కోర్సులో మరో 30 సీట్లు కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది. ఈ ఆస్ట్రేలియా వెస్టర్న్ విశ్వవిద్యాలయం అంటే 3 సంవత్సరాలు ఇక్కడ అండి, 1 సంవత్సరం ఆస్ట్రేలియాలో చదవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనే 15% రిజర్వేషన్లని ఇంకో నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో భూమిలోని వ్యవసాయ కూలీలకు 15% సీట్లను ఇవ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి నిర్ణయించింది. మొదట్లో దీనికి ఉపాధి హామీ కూలీలు పొందే జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని భావించిన అనేక సమస్యలు ఎదురవుతాయన్న నిర్ణయంతో మరో నిబంధనను అమలు చేసింది. ఆ నిబంధన ఏంటంటే భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలు ఎప్పుడైనా వరుస 4 ఏళ్ల పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివితేనే 15% రిజర్వేషన్లకు అర్హులండి. అంటే వీళ్ళకు భూమి అయినా ఉండాలి, భూమి లేకుంటే 4 ఏళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన దాంట్లో చదువుకుంటేనే ఆ 15% రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది. అదేవిధంగా జూలై నెలాఖరులో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో వెబ్సైట్ కౌన్సిలింగ్ను జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయండి. జూన్ 2న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అనేవి విడుదల కావడానికి అవకాశం అనేది ఉంది. ఆ వెంటనే ఐఐటీలతో పాటు ఎన్ఐటీలు, ట్రిపుల్ సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ అనేది మొదలవుతుంది. కనీసం 4 విడతల్లో జోసా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాతనే వెబ్సైట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ చేరిన వారందరూ కూడా మళ్ళీ జోసా కౌన్సిలింగ్ వైపు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. కావున జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో వెబ్సైట్ కౌన్సిలింగ్ ప్రారంభించి ఆగస్టు మొదటి వారంలో ఇంజనీరింగ్కు సంబంధించిన తరగతులను నిర్వహించే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ప్రముఖ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లపై గత నెల రోజుల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఎంసెట్ ఫలితాలు వెల్లడి కావడంతో తమ ర్యాంకుకు తాము కోరిన కళాశాలలో కన్వీనర్ కోటా సీటు రాదని భావించేవారు యాజమాన్య కోటా సీట్ల కోసం పోటీపడే అవకాశం అనేది అయితే ఉందండి. అదేవిధంగా స్థానికేతరులకు సంబంధించిన ఒక అప్డేటు. టాప్ ర్యాంకర్లైన స్థానికేతరులైతే సీట్లు రావండి. పునర్విభజన చట్టం 10 ఏళ్ల గడువు పూర్తి అవ్వడంతో ఏపీ విద్యార్థులకు 15% కోటా రద్దు. 7 ఏళ్లలో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదివి ఉంటేనే లోకల్ సీట్లు. వెబ్సైట్లో ఈ ఏడాది నుంచే అమలండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల దాంట్లో 15% సీట్లను ఏపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం నుంచి అది ఇవ్వడానికి ఛాన్స్ అనేది అయితే లేదండి. 85% సీట్లు అనేవి యథావిధిగా స్థానికులకే కేటాయిస్తుండగా మిగిలిన 15% స్థానికేతర కోటా సీట్లను కూడా తెలంగాణ ఆస్పిరెంట్లకే పొందే అవకాశం అనేది అయితే ఉంది. మరి ఈ 15% సీట్లను ఎట్లా తెలంగాణ వాళ్ళకి ఇస్తారంటే తెలంగాణ మూలాలున్న కుటుంబాల్లోని విద్యార్థులకు మాత్రమే ఈ సీట్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకుంది. అంటే తెలంగాణకు చెంది ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నవారు, ఇతర రాష్ట్రాలపై
చెందిన వాళ్ళై ఉండి తెలంగాణలో స్థానిక అర్హత లేకపోయినా వారి తల్లి లేదా తండ్రి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటే ఆ విద్యార్థులకు 15% నాన్ లోకల్ కోటాస్ కింద సీట్లు పొందడానికి అర్హులు. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణకు చెందిన వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉంటే వాళ్ళ పిల్లలకు 15%లో కోటా ఉంటుంది. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఆ 15% కోటా అనేది ఉంటుంది. అది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. దాదాపు 3,500 నుంచి 4,000 వరకు సీట్లు 15% కోటాలో దొరికే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది క్లారిటీ. ఇక నుంచి ఏపీ వాళ్ళకైతే డైరెక్ట్ సీట్లు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఏపీకి చెందిన వాళ్ళు కొందరు 10th క్లాస్ వరకు ఏపీలో చదువుకొని ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. కంపల్సరీగా ఏవైనా 4 సంవత్సరాలు చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లారిఫికేషన్ ఇస్తాను. స్థానిక కన్వీనర్ కోటాలో సీటు పొందాలంటే 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అంటే 7 ఏళ్లలో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉండాలి. అంటే ఉదాహరణకు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు లేదా 9 నుంచి ఇంటర్ వరకు అయినా చదవాలి. ఇట్స్ మీన్ ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏ 4 సంవత్సరాలు తెలంగాణలో చదివినా కానీ అది వాళ్ళకు స్థానిక కోటాలో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఇది ఫైనల్. ఇక నుంచి దాంట్లో చేంజెస్ అనేది ఏది కూడా ఉండదండి. నాకు తెలిసి ఇంకా 1-2 డేస్లో మీ ముందుకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా జరిగిందనే దాన్ని, ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిన దాన్ని, ఏ కాలేజీలు మీకు రావడానికి ఆస్కారం ఉన్నదా అనే విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈసారి కొంచెం కట్ ఆఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది. దగ్గర 3,500 నుంచి 4,000 సీట్లు కూడా ఈ కోటాలకే తెలంగాణ వాళ్ళకే రావడం వల్ల మంచి ర్యాంకులు కొంచెం దూరం వచ్చినా కానీ వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం మీదుగా మనము రానున్న రోజులలో ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్తో పాటు కట్ ఆఫ్ల గురించి, కళాశాలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి, కోర్సెస్ గురించి ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.